హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్. పంజాబీ డ్రెస్ చాలామంది కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా రాదండి. అయితే నడుము దగ్గర ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ నడుము దగ్గర లూజ్గా వచ్చేస్తుంది అనమాట చాలామందికి. ఇలా సింపుల్ మెజర్మెంట్స్ తోటే నేను పర్ఫెక్ట్గా వచ్చేలాగా నెక్ దగ్గర రౌండ్ షేప్ అది కరెక్ట్గా వచ్చేలాగా చూడండి, ఇలా మంచిగా బ్రాడ్గా వచ్చేలాగా ఎలా కటింగ్ చేయాలనేది చాలా సింపుల్ మెజర్మెంట్స్తో, అలాగే కొత్త వాళ్ళు కూడా కరెక్ట్గా కట్ చేసుకునేలాగా ఎక్కువ మెజర్మెంట్స్ ఏం చెప్పను, కొన్ని టెక్నిక్స్ మాత్రం చెప్తాను, వాటితోటి చూసి నేర్చుకోండి. దీనికి డిజైన్ ఉందండి, అందుకే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేయకుండా బ్యాక్ విడిగా ఫ్రంట్ విడిగా కట్ చేద్దామని. ఎందుకంటే డిజైన్ ఉన్నది మనము ఇలా ఫోల్డింగ్ చేసి కట్ చేసేయకూడదు అనమాట. కట్ చేద్దామని పెట్టాను, బ్యాక్ విడిగా ఫ్రంట్ విడిగా కట్ చేద్దామని. కానీ బ్యాక్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ ఏమో నేను డిజైన్ చూసుకోకుండా కట్ చేశాను అనమాట. ఒక వైపున రివర్స్ అయితే వచ్చేసింది, ఫ్రంట్ వైపున ఫస్ట్ బ్యాక్ కట్ చేశాను అనమాట. అదికి ఒక డ్రెస్ తీసుకొని పొడవైనా తీసుకోవచ్చు, లేదంటే మ్యాక్సిమము ఇప్పుడు చూసిన లెంత్ అయితే 40 ఇంచెస్ 41 ఇంచెస్ ఆ రేంజ్ అయితే సరిపోతుందండి, అంతకు మించి అవసరం లేదు. ఇలా ఫస్ట్ పొడవ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసేయచ్చు. అయితే నేను ఏంటంటే డిజైన్ ఉందనేసి ఇక్కడ ఫస్ట్ బ్యాక్ కట్ చేస్తున్నాను అనమాట. షోల్డర్ 6 ఇంచీలు, అలాగే చంకడవును 6 ఇంచీలు. షోల్డర్ దగ్గర 6 ఇంచీలు పెట్టాం కదా, అదే 6 ఇంచీలు పెట్టి ఇలాగా స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. నేను చెప్పినట్టుగా 3 కొలతలు తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ చెస్ట్ దగ్గర ఉదాహరణకు 36 అనుకోండి, అందులో 4వ భాగం 9 ఇంచెస్ మార్కింగ్ చేయండి. 38 అయితే 9.5 అనమాట. ఇక్కడ 9 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 2 కొలతలు తీసుకోవాలన్నమాట. మనం షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గరికి 14 ఇంచుల మార్కింగ్ స్ట్రైట్గా టేప్ పెట్టి, తర్వాత కట్స్ వస్తాయి కదా, అక్కడ 21 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు చెస్ట్ దగ్గర 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి ఒక 1 ఇంచ్ తగ్గించి 8 ఇంచెస్ పెడితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చెస్ట్ దగ్గర 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి ఒక 1 ఇంచ్ కలిపి ఇక్కడ 10 ఇంచులు పెడితే సరిపోతుంది అనమాట హిప్ దగ్గర. ఇది సింపుల్ టెక్నిక్ అండి. ఒక్క చెస్ట్ కొలత వచ్చిందనుకోండి, దానికి 1 ఇంచ్ తగ్గించి నడుము దగ్గర, చెస్ట్ కొలతకు 1 ఇంచ్ పెంచి, అంటే ఇక్కడ కట్ చేసేటప్పుడు 9 ఇంచెస్ కదా చెస్ట్, దానికి 1 ఇంచ్ పెంచి 10 ఇంచీలు హిప్ దగ్గర, అంటే కట్స్ వస్తాయి కదా, అక్కడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ 3 పాయింట్లని కలిపేస్తే కరెక్ట్గా నడుము దగ్గర మంచి కర్వ్ షేప్ వస్తుందన్నమాట. చెస్ట్ అయితే ఉందో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గరికి ఒక మార్కింగు, నడుము దగ్గర నుంచి ఇక్కడ కట్స్ దగ్గరికి ఒక మార్కింగు వేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు అడుగున చూడండి, ఇక్కడ హిప్ దగ్గర 10 ఇంచులు తీసుకున్నాం కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 11 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. హిప్ దగ్గర 10 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 11 ఇంచుల దగ్గర అడుగున మార్కింగ్ చేసుకుంటే ఇలా కట్స్ అనేవి స్ట్రైట్గా రాకుండా కొద్దిగా క్రాస్గా వచ్చి లెగ్గిన్ అది వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. అలా కాకుండా హిప్ దగ్గర 9 ఇంచెస్ పెట్టి అడుగును కూడా 9 ఇంచెస్ పెట్టి కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఖర్చు కోసం 1.5 ఇంచులు, చెస్ట్ దగ్గర 1.5 ఇంచు, నడుము దగ్గర 1.5 ఇంచు ఉంచండి. కానీ కట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి 1.5 ఇంచు అవసరం లేదు, ఒక 1 ఇంచ్ మాత్రమే ఉంచండి. ఇది ఖర్చు కాదనమాట, మనం కట్స్ దగ్గర ఫోల్డింగ్ చేసి కొడతాం కదా, కాబట్టి హిప్ దగ్గర నుంచి చివరి వరకు బాటమ్ వరకు కూడా 1 ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది. నడుము దగ్గర చెస్ట్ దగ్గర ఖర్చు మాత్రం ఉంచుకోండి. ఈ 1 ఇంచ్ ఏంటంటే ఫోల్డింగ్ చేయడానికి అనమాట, కరెక్ట్గా వస్తుంది ఫోల్డింగ్ చేయడానికి. 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉంటే సరిగా రాదు, అందుకు ఇలా ఉంచాలన్నమాట. ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ అనేది ఇలా కలిపేయండి. ఆమ్ హోల్ రౌండ్ వచ్చేటప్పటికి నార్మల్గా ఇక్కడ డ్రా చేస్తాను. ఇప్పుడు నెక్ వచ్చేటప్పటికి డీప్ వచ్చేటప్పటికి, నెక్ వెడల్పు వచ్చేటప్పటికి 3 ఇంచెస్ అండి. నెక్ డీప్ ఫ్రంట్ వైపునేమో 5 ఇంచెస్, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి 8 ఇంచెస్ పెడితే నెక్ అనేది ఇప్పుడు మీరు ఫస్ట్ చూసారు కదా ఫోటోలో, ఆ విధంగా బ్రాడ్ వస్తుంది అనమాట. 8 ఇంచెస్ లేదా 7 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ 8 ఇంచెస్ పెట్టాను నేను. ఫ్రంట్ వైపు నెక్ వచ్చేటప్పటికి 5 ఇంచెస్. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేసుకుంటున్నామండి, ఫ్రంట్ పార్ట్ కాదనమాట. బ్యాక్ పార్ట్ ఒకటే కట్ చేస్తున్నాము. ఇక్కడ నేను 3 కొలతలు చెప్పాను. చెస్ట్ కొలత వచ్చేటప్పటికి 36 అయితే అందులో 4వ భాగం 9 ఇంచీలు అనుకోండి. నడుము దగ్గర కొలత ఒక 1 ఇంచ్ తగ్గించి 8 ఇంచీలు. హిప్ దగ్గర అంటే కట్స్ వచ్చే దగ్గర ఒక 1 ఇంచ్ కలిపి 10 ఇంచీలకి మార్కింగ్. అలాగే పంజాబ్ డ్రెస్ చివరి వైపున
10కి 11 అంటే 1 ఇంచ్ యాడ్ చేసి 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా ఇలాగే ఉంటుంది, సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్గా. అయితే ఇక్కడ డిజైన్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా కట్ చేద్దామని కట్ చేశాను అనమాట. కానీ విడివిడిగా కట్ చేసిన తర్వాత కూడా మర్చిపోయి మళ్ళీ నార్మల్గా పెట్టేసాను. చూడండి, ఇలా పెట్టకూడదు అనమాట, డిజైన్ అటువైపు పెట్టాలి. కుట్టిన తర్వాత చూసుకున్నాను, కంగారు అనమాట. అయితే సరే చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ వైపున పెట్టేసి ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేయాలి. ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర మాత్రం కొద్దిగా లోతు తీసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ అనేది యూజ్ చేశానండి. నడుము దగ్గర చూడండి, కట్స్ వచ్చే దగ్గర నడుము దగ్గర మార్కింగ్ అనేది ఒకసారి చూడండి. 14 ఇంచీలు నడుము దగ్గర, ఇది నడుము దగ్గర అనమాట. నేను ఏం చేశానంటే నడుము దగ్గర కరెక్ట్గా షేప్ రావడానికి కొద్దిగా నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ బ్యాక్ సైడ్ కంటే లోపలికి పెట్టాను అనమాట. ఈ టిప్ అనేది ఫ్రంట్ వైపున షేప్ బాగా కనబడాలి అనుకుంటే కనుక ఈ టిప్ యూజ్ చేయండి. అంటే ఏం లేదు, నడుము దగ్గర ఉన్నదానికంటే ఫ్రంట్ వైపున ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టాను అనమాట. జస్ట్ ఫ్రంట్ వైపున నడుము దగ్గర షేప్ కర్వ్డ్ షేప్లా కనబడడానికి మాత్రమే అనమాట. ఇది ఒక టిప్పు జస్ట్. అలాగే ఫ్రంట్ వైపున లోతు తీయాలన్నమాట ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర, హ్యాండ్స్కి కూడాని. డ్రెస్ కటింగ్ అనేది చాలా సింపుల్గానే ఉంటుందండి. ఇంకా సింపుల్గా మీకు చెప్పాను ఇక్కడ. నార్మల్గా మీడియం సైజుకి వచ్చే వాళ్ళకి ఇప్పుడు షోల్డర్ 6 ఇంచులు పెట్టాం కదా, చిన్న సైజుకి 5.5 పెట్టండి. కొద్ది పెద్ద సైజుకి 6.5, ఇంకా పెద్ద సైజు అయితే 7 ఇంచెస్ షోల్డర్ పెడితే సరిపోతుంది అనమాట. అంటే డ్రెస్ అనేటప్పటికి మరీ డీప్గా పెట్టాం కదా, బ్లౌజ్ లాగా 10-11 ఇంచెస్ పెట్టాం బ్యాక్ సైడ్, మ్యాక్సిమం 8-7. ఫ్రంట్ వైపున 5 ఇంచెస్ డీప్ ఉంటుందన్నమాట, అంతే. అయితే ఇక్కడ ఫ్రంట్ వైపున లెంత్ అనేది తగ్గిందనమాట, దానికోసం ఇలా కట్ చేస్తున్నాను. లెంత్ కోసం ఇలా ఎగ్జాక్ట్గా ఇప్పుడే తీసేసుకోండి. మళ్ళీ 2 పెట్టి మెజర్ చేసి కంటే ఖర్చుతో కలిపి ఇక్కడ ఎగ్జాక్ట్గా మెజర్ చేసేసి కొలిచేసి తీసుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ వైపున జాయింట్ అనేది వస్తుందన్నమాట, ఎందుకంటే హైట్ సరిపోలేదు ఇది. అలాగే ఇందులో మిగిలింది కూడా నేను డ్రెస్ అనేది పాపకి స్టిచ్ చేశాను అనమాట, టాప్ లాగా మిగిలిన క్లాత్. కొద్దిగా వాయిస్ అయితే డిస్టర్బెన్స్గా ఉంటుంది. బాబు ఇంకా ఊరుకోమన్నా ఊరుకోవడం లేదు తను, కాబట్టి తప్పదండి. కొద్దిగా నాయిస్ అనుకోకుండా. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి. ఎంత విడిగా పిల్లలు పడుకున్నప్పుడు తీద్దామన్నా సరే మ్యాక్సిమం పగలైతే ఎక్కువగా ఏం పడుకోవడం లేదు. రాత్రులు అయ్యేటప్పటికి 2 ఫ్యాన్స్ ఉంటే కానీ సరిపోవడం లేదు, కాబట్టి ఆ నాయిస్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అండి. నార్మల్గా హ్యాండ్ కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎంత ఉందా అనేది చూస్తాను అనమాట ఎగ్జాక్ట్గా, అంటే కరెక్ట్గా సరిపోయేలాగా. ఇక్కడ కొలతలు ఏం చూపించడం లేదు, చాలాసార్లు చెప్పాను కదా. ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా కట్ చేసేస్తున్నాను అనమాట. దీని స్టిచ్చింగ్ అనేది అంటే పంజాబ్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 5.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఖర్చు కోసం ఇక్కడ మిగిలింది పెట్టేశాను. ఇంకా 1.5 అయితే 1.5, 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్, ఇంతే రండి. నార్మల్గా హ్యాండ్ కటింగ్ వచ్చేటప్పటికి సింపుల్గా కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీకు 3 కొలతలు చెప్పానండి పంజాబ్ డ్రెస్ కటింగ్కి. ఓన్లీ ఏంటంటే చెస్ట్ కొలత కంటే ఒక 1 ఇంచ్ తగ్గించి నడుము కొలత కంటే చెస్ట్ కొలత కంటే ఒక 1 ఇంచ్ పెంచి హిప్ దగ్గర అనమాట కట్స్ వస్తాయి కదా, అక్కడ మార్కింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్కి కూడా ఫ్రంట్ వైపున లోత్ అనేది తీయాలి. కొద్దిగా ఎక్కువే లోతు తీయండి. హ్యాండ్ ఇలా నార్మల్గా కట్ చేస్తాం కదా, ఇలాంటప్పుడు ఫ్రంట్ వైపున లోతు ఎక్కువ తీయాలన్నమాట. ఎక్కువే లోతు తీసాను చూడండి. ఇప్పుడు మీకు చిన్న టెక్నిక్స్ చెప్తానండి, వీడియో చివరి వరకు చూసే వాళ్ళకి అర్థమవుతాయి అన్నమాట ఈ టెక్నిక్స్ అనేది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో బాగా చూపిస్తాను. ఈ టెక్నిక్స్ మిస్ అవ్వకండి, చూడండి లాస్ట్ వరకు. ఇలా ఫ్రంట్ నెక్ కట్ చేస్తాను కదండి, అలాగే ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసేస్తున్నాను చూడండి. ఇలా ఫ్రంట్ నెక్ కట్ చేశాను కదా, దాన్ని పీస్ పెట్టి బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను.
ఈ నెక్కలను బట్టి ఇప్పుడు కట్ చేసిన ఈ పీసులను బట్టి సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా బాగా యూజ్ అవుతుంది అనమాట. కటింగ్ ఇక్కడ చూపించేస్తున్నాను చూడండి. కట్ చేసిన నెక్ ఉంది కదా, ఆ నెక్ని ఇలా పెట్టి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇదిగోండి, ఇది ఫ్రంట్ వైపున నెక్ కట్ చేసిన పీస్ ఉంది కదా, ఆ పీస్ని కట్ చేసేయండి. ఇలా సేమ్ కట్ చేసి బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోద్దండి. ఇప్పుడు ఈ చుట్టూరు 1 ఇంచ్ ఉండేలా కట్ చేసేయండి. ఈ పీస్ని మనం నెక్కి అటాచ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా అర్థమవుతుంది. వీడియో మాత్రం అర్థమైందా మీకు? ఇక్కడ నేను చెప్పాలనుకున్నది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తానండి. బాగా అర్థమవుతుంది స్టిచ్చింగ్ అదని. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ నెక్ అనమాట. బ్యాక్ సైడ్ నెక్ మనం ఆల్రెడీ కట్ చేసేగా వస్తుంది కదా, ఆ పీస్ని పెట్టి ఇలా ఒక క్లాత్ని ఫోల్డింగ్ చేసి దాని మీద ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు చుట్టూరు ఒక 1 ఇంచ్ ఉండేలా కట్ చేసేస్తే నెక్కి క్రాస్ పట్టీలు అవి ఏం తీసుకోకుండా దీన్ని నెక్కి స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. ఈ టెక్నిక్ కోసం నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి.